సొరకాయ గీరుకోవాలి. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు 4 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొన్ని నువ్వులు, పచ్చిశనగపప్పు కోసేపు నానబెట్టుకుని వేసుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకొని పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి దానికి సరిపడినంత. ఆయిల్ పెట్టుకొని వేడెక్కినాక ఇట్లా మెల్లగా నొక్కుకొని కొంచెం హోల్ పెట్టి వేసుకోవాలి. కాలినాక తీసుకోవాలి. బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. అన్నీ అట్నే చేసుకోవాలి. నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బబ్బీ తిని టేస్ట్ చేసి చెప్పునానా. జొన్న పిండి సొరకాయ తోటి సొరపిండి ఎట్లుందో చెప్పు టేస్ట్ చేసి. బాగుంది. బాగుందారా? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయరా? బాగుంది అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వంటల ఛానల్ని సపోర్ట్ చేయండి.